హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. అండ్ చాలా మంది మెరిట్ లిస్ట్ లో నేమ్ రాని వాళ్ళు గ్రీవెన్స్ అటెండ్ అయ్యి మీ నేమ్స్ అండ్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. మీ నేమ్ కూడా మెరిట్ లిస్ట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కరి పేరు వస్తుంది. నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కొంచెం ఏంటంటే చూడాలి వాళ్ళు ఎన్ని తీస్తారో. మా బ్యాచ్ అప్పుడు ఒక 20 మెంబర్స్ ఉండేది మెరిట్ లిస్ట్ వచ్చాక, కానీ ఇప్పుడు అండ్ అప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా 200 మెంబర్స్ ఉండేది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చాక 20 మెంబర్స్ ఏమో ఉండేది. అండ్ నేను ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాను గైస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు సొల్యూషన్ చెప్తాను. అండ్ ఏంటంటే ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాక మెరిట్ లిస్ట్ వస్తుంది రేపు సండే కాబట్టి మండే రోజు వస్తుంది. మీరు ఊకే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండకండి. ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా వెబ్సైట్ చెక్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. మేము కూడా అంతే, ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా మేము ఈవినింగ్స్ టైంలోనే వెబ్సైట్ చూస్తూ ఉంటాము. దెన్ ఏదైనా నోటిఫికేషన్ అయినా దేని గురించి అయినా వాళ్ళు చెప్తారన్నమాట. ఇంకోటి ఏంటంటే మెరిట్ లిస్ట్, ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరి ర్యాంక్స్ పెరుగుతాయి అని అనుకుంటున్నా. ఆబ్వియస్లీ పెరుగుతాయి, ఎందుకంటే నా కేసులో అయితే నాకు 712 వచ్చిండే ర్యాంక్, కానీ మెరిట్ లిస్ట్ వచ్చాక నాది 724 అయింది. అండ్ ఇప్పటికీ నా ర్యాంక్ 724. ఆ 724 ర్యాంక్తో అన్నీ అవుతాయి. అదే మీ ఫైనల్ ర్యాంక్ అన్నమాట. సో అది మ్యాటర్. ఇంకేంటంటే అందరు కౌన్సిలింగ్ అంటే ఏంటిది, వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటిది అని అనుకుంటున్నారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఇష్టమైన కోర్స్ని, మీకు ఇష్టమైన కాలేజ్ని ఒక ప్రియారిటీ లిస్ట్ వైజ్ పెట్టుకోవడం అన్నమాట. అది వెబ్ ఆప్షన్ మీనింగ్. కొంతమంది ఏదో చెప్తున్నారు, మీరు అదంతా చూస్తున్నారు. సో డోంట్ బిలీవ్ దట్. మీకు ఇష్టమైన కాలేజ్ పెట్టుకోండి, మీకు ఇష్టమైన కోర్స్ పెట్టుకోండి. ఈ 15 కోర్సెస్ మంచి కోర్సెస్. మాకు కూడా తెలియదు ఈ కోర్సులో జాయిన్ అయినాక ఈ కోర్సా ఇది ఫస్ట్ టైం లాంచ్ చేస్తుంటారు, ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టార్ట్ చేశారంటే అది మా బ్యాచ్తోనే స్టార్ట్ చేశారు. అండ్ మేమందరం పిల్లర్ అనమాట ఈ కోర్సెస్కి. మేము అప్పుడు చాలా వరి ఉండే మాకు ఎట్లుంది. ఇప్పుడు బయట చెప్తుంటే బీఎస్సీ రేడియాలజీ మంచి కోర్స్ జాయిన్ అయినారు అని అంటున్నారు. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ రైట్ నౌ. మీరు కూడా మీకు ఇష్టమైన కాలేజ్ని పెట్టండి. వాళ్ళు చెప్పిందని ఈ కాలేజ్, వీళ్ళు చెప్పిందని ఈ కోర్స్ అని పెట్టకండి. మీకు ఇష్టమైన కాలేజ్ని పెట్టండి, మీకు ఇష్టమైన కోర్స్ చేయండి. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చాక నేను ఒక మంచి వీడియో చేస్తాను గైస్, మీకు సపోర్ట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్కి ఎట్లా పెట్టుకోవాలనే కూడా నేను వీడియో చేస్తాను ఒకటి. అండ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇట్లా వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని సర్ప్రైజెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది క్లాసెస్ ఎప్పుడు అని కొన్ని డౌట్స్ అడుగుతూ వస్తూ ఉంటాయి. అండ్ మీరు కూడా అన్ని ఛానల్స్లలో చూసి వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమం క్లాసెస్ అయితే మీకు జనవరి ఎండింగ్ ఆర్ జనవరి మిడిల్ వీక్లో ఉంటాయి, ఎందుకంటే 4 phases ఆఫ్ కౌన్సిలింగ్ కావాలి కాబట్టి. అండ్ కౌన్సిలింగ్ గురించి, వెబ్ ఆప్షన్స్ గురించి మనం ఒక నెక్స్ట్ వీడియో చేద్దాం. అండ్ ఈ వీడియోకి అయితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ మీకు ఇష్టమైన కోర్సులు అయితే పెట్టుకోండి.